తెలుగుదేశం జనసేన కూటమితో కలిసి వెళ్లేందుకు బీజేపీ సిద్ధపడుతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లపై పడైనా సరే ఈ కలయిక ఆపాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అత్యంత అవినీతి పరుడుగా ముద్రపడ్డ జగన్ రెడ్డిపై ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకత అన్ని సర్వేలలో వెల్లడవుతుంది. ఈ దశలో బీజేపీ తన రాజకీయ భవిష్యత్తు కోసం తెలుగుదేశం జనసేన పార్టీలతో కలిసి వెళ్లేందుకు సిద్ధపడింది. అయితే ఇంతకాలం ఏపీ అన్యాయం కాకుండా చేసిన సాయాన్ని జగన్ రెడ్డి మరో విధంగా చూపించి బీజేపీని కూడా విలన్ గా ఏపీ ప్రజల ముందు నిలబెట్టాడు. ఈ విషయం బీజేపీ పెద్దలకు స్పష్టంగా అర్థమైంది. దాంతో జగన్ రెడ్డిని బీజేపీ దూరం పెడుతుంది. అయితే సీఎం జగన్ మోదీని కలిసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో సమావేశం అవ్వాలని చాలా రోజులుగా అనుకుంటున్నారు. అపాయింట్మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రధాని మోదీ దగ్గర భరోసా తీసుకుని కొత్త స్కీముల్ని ఇంప్లిమెంట్ చేసి ఎన్నికలకు వెళ్లాలి అనుకుంటున్నారు. ఇందుకోసమే ఆఖరి మంత్రివర్గ సమావేశాన్ని కూడా ప్లాన్ చేశారు. ఇప్పటికే కొత్తగా పెట్టాల్సిన కొన్ని స్కీములపై పార్టీ నేతలు సీనియర్లతో చర్చించారు. ఈ ప్రకారం రైతు డ్వాక్రా రుణమాఫీ చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే అధికారంలో ఉన్నాం కాబట్టి హామీలు ఇస్తే బలంగా ఉండవని పాక్షికంగా అమలు చేసేందుకు జీవోలు రిలీజ్ చేసైనా ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటున్నారు. అందుకోసం కొంత ఆర్థిక పరమైన మద్దతు అవసరం. ప్రధాని మోదీని కలిసి ఇదే అంశంపై విజ్ఞప్తి చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏపీకి ఇచ్చే అప్పు పరిమితిలో 20,000 కోట్ల రూపాయలు ఈ ఏడాది ఇస్తే 2 స్కీముల్ని పరిమితంగా అమలు చేసేందుకు జీవో ఇచ్చి కొంతమందికి రుణమాఫీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా బిజీగా ఉన్నారు. 13వ తేదీ వరకు తీరిక లేని పర్యటనలు ఉండనున్నాయి. 13వ తేదీ లేదా ఆ తర్వాత రోజు ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. అప్పటి వరకు మోదీ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను చుట్టేనున్నారు. ఈ క్రమంలో మోదీ అపాయింట్మెంట్ దొరకడం అంత సులువుగా కనిపించడం లేదు. అనుకున్నట్లుగా జరిగితే కేబినెట్ లో నిర్ణయాలు తీసుకొని జీవోలు ఇచ్చేస్తే ఇక ఎలక్షన్ కోడ్ వచ్చినా సమస్య ఉండదని అనుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఖాతాల్లో డబ్బులు వేయవచ్చని అనుకుంటున్నారు. అందుకే చివరి కేబినెట్ భేటీని సిద్ధం సభను పదే వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇప్పటికీ ప్రధాని మోదీ అపాయింట్మెంట్ దొరుకుతుందన్న నమ్మకంతో సీఎం జగన్ ఉన్నారని, మరో వారం రోజుల్లో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున ఈలోపే ప్రధానిని కలిసి అనుమతులు తీసుకొని ఆ తర్వాతే సిద్ధం సభను నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.